హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాల్దీవ్స్లో మోనికా. సో ఈ వీడియో ఏంటంటే సర్ప్రైజ్ అనమాట. సర్ప్రైజ్ ఎందుకన్నానంటే మమ్మీ డాడీ అండ్ మా హస్బెండ్ వీళ్ళ ముగ్గురు కలిసి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. నాకు అస్సలు ఇన్ఫర్మేషన్ ఇంతవరకు లేదు. ఏంటి అంటే మేబీ వీడియో రిలీజ్ అయ్యే లోపల మా మమ్మీ డాడీ ఇక్కడ ఉంటారు. మమ్మీ డాడీ మాల్దీవ్స్కి వస్తున్నారనమాట. వాళ్ళ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ నా హెల్ప్ లేకుండా మొత్తం సీక్రెట్గా ప్లాన్ చేసుకున్నారు. ఈరోజు నాకు తెలిసింది ఈవినింగ్. ఎందుకంటే నేను మా హస్బెండ్ ఫోన్ తీసుకున్నాను కొన్ని ఫొటోస్ నాకు పంపించుకోవాలి అని. అండ్ మా ఆయన ఇంకా స్మార్ట్గా ఆయన ఇండియా నెంబర్ నార్మల్గా వాట్సాప్కి యూస్ చేస్తారు అండ్ మాల్దీవ్స్ నెంబర్ ఓన్లీ అఫీషియల్ వాటికే యూస్ చేస్తారు. అక్కడి నుంచి మా మమ్మీ వాళ్ళకి ఇక్కడికి రావాల్సిన కొన్ని డాక్యుమెంట్స్ టికెట్స్ అన్నీ అక్కడి నుంచి పంపించారు. నేను అది నార్మల్గా ఇప్పుడు అవసరం లేదని, బట్ నేను ఎందుకో బై హుక్ చూసేసాను అనమాట. బట్ నేనైతే చాలా సీక్రెట్గా తెలియదు నాకు అన్నట్టుగానే నేను ఉన్నాను. మా మమ్మీ ఇంతవరకు నైట్ అరౌండ్ టైం అవుతున్నది 8:30 మాల్దీవ్స్ టైం, అంటే ఇండియా 9 o'clock. అస్సలు తెలియదుకి రేపు మేము వస్తున్నాము అని. రేపు సండే కదా, రేపు సాటర్డే అంటే వీకెండే గుర్తుంది. రేపు వీకెండ్ కదా, ఎక్కడికో వెళ్ళాలి అని చెప్పింది మార్నింగ్. సో నేను కూడా ఊరుకున్నాను, ఎందుకంటే నాకు తెలుసు. అండ్ నేను ఇదే ప్లాన్ ఇండియాకి వస్తున్నప్పుడు వేసాను అనమాట. మేము ఒక ఐలాండ్కి వెళ్తున్నాము, ఈవినింగ్ వరకు నేను కాంటాక్ట్లో ఉండను అని చెప్పాను. సో అదే కొంచెం మిక్స్ మార్చి మమ్మీ కూడా నాకు చెప్పింది. ఇంకా షాకింగ్ అంటే మా హస్బెండ్ నాకు ఇంతవరకు అస్సలు చెప్పలేదుకి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, ఇవి కావాలి అసలు ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. మధ్యాహ్నం నుంచి నాకు సూపర్ హెల్ప్ చేసేస్తున్నారు. అంటే మా బెడ్రూమ్ కాకుండా సెకండ్ బెడ్రూమ్ ఉంటుంది కదా, ఫుల్ ఎక్దమ్ నీట్గా. ఎందుకంటే అది మాది యాక్చువల్లీ గొడవని అనమాట. బట్టలు ఉతికినవి అన్నీ నేను మంచం మీద పెట్టేస్తాను. ఆబ్వియస్లీ అది యూజ్ తక్కువ చేస్తామని. సో అది ఎక్దమ్ ఫోల్డ్ చేసేసి వాళ్ళ కబర్డ్ ఖాళీ చేసేసి ఎన్ని చేయాలి అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు నేనైతే వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళి వచ్చేసాను. తెలుసు కదా ఎలాగో వస్తున్నారు అని కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ఏమేనంటే వీళ్ళకి లాగే నేను కూడా అంటే టాకెటివ్ లాగా బాబా ఇంత ఫ్రెష్గా ఉన్నాయి, కొంచెం ఎక్కువ తీసుకుందాం ఆ ప్లాన్లో తీసుకున్నాను అనమాట. సో మా హస్బెండ్ అనుకుంటున్నారు నాకు తెలియదని, బట్ మనకి తెలుసు కానీ అలాగే ఉంచాను తెలియదని. పాలు అవి తీసుకొస్తున్నారు. మోస్ట్లీ మేము ఏంటంటే వీక్లీ గ్రాసరీస్ వీకెండ్కే కొనుక్కుంటాము. సో ఇప్పుడు వెళ్ళారు ఆయన తేవడానికి. సరే చూద్దాం, రేపు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే నాకు తెలిసి నేను సర్ప్రైజ్ ఇస్తాను. ఇక్కడ చూడండి మా ఆయన ఫుల్ హడావిడనమాట. రూమ్ అంతా సెట్ చేసేసి బట్టలని మడత పెట్టేసి, నేనైతే వీకెండ్కి వెయిట్ చేయండి అంటుండేదాన్ని, బట్ స్టిల్ ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఏమనంటే వీకెండ్ కదా మనం సర్దుకుందాం కదా అంటుండేవారు. ఆ కబర్డ్ అంతా ఫుల్ ఎంటీ చేస్తారు. ఏమనంటే ఫస్ట్ ఈ కబర్డ్ అంతా ఫిల్ చేసి అప్పుడు ఆ కబర్డ్. సో మొత్తానికి అందరికీ తెలిసిపోయింది నైట్ టైం వరకుకి నాకు ఈ విషయం తెలుసు అని, ఎందుకంటే మాటలో తేలిపోయామన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ లేచాను స్టేటస్ అప్డేట్ అడగడానికి కోసం. ఫ్లైట్ వెళ్ళి మార్నింగ్ ఉండేది వైజాగ్ టు బెంగళూరు అండ్ బెంగళూరు టు మాలే. సో ఎంతవరకు చేరారు, చెక్ ఇన్ అయిపోయిందా, ఎంతైనా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ మమ్మీ వాళ్ళది. సో ఆ టెన్షన్ అది ఉంటుంది కదా అని చేశాను. బట్ ఇట్ వాజ్ అ స్మూత్ ప్రాసెస్. ఆబ్వియస్లీ ఫ్లైట్స్ వాళ్ళు చాలా కేర్ తీసుకున్నారు. ఈ లోపున మా పాప కూడా లేచింది, వీకెండ్ కదా, మార్నింగ్ అది కూడా లేచి కూర్చుంది. మిగతా ఇద్దరు పడుకున్నారు. ఇప్పుడైతే నేను బయలుదేరిపోయాను మా మమ్మీ డాడీని పికప్ చేసుకోవడం కోసం. ఇప్పుడు ఫస్ట్ టైం నేను సింగిల్గా ట్రావెల్ చేస్తున్నాను. సో ఇది నా అవుట్ఫిట్. అండ్ నేను ఇప్పుడు క్యాబ్ తీసుకోకుండా బై షిప్ వెళ్దామని ఫిక్స్ అయ్యాను, ఫెరీ తీసుకుందామని. ఇది మా మాలే ఫెరీ పాయింట్. ఇక్కడి నుంచి నార్మల్గా క్యాబ్ అయితే 80 రూపాయ అండ్ షిప్ అయితే ఫెరీ అయితే 15 రూపాయ. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని చూడడం కూడా అనుకున్నా, ఎందుకంటే ఎప్పుడు స్పీడ్ బోట్స్లోనే వెళ్ళాను, బట్ ఈ ఫెరీలో వెళ్ళలేదు. ఇన్ని మంది డిఫరెంట్ డెస్టినేషన్ క్రాస్ రోడ్స్ ఉన్నాయి, మాఫూషి, అలా ప్రతి చోటకి ఫెరీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ గవర్నమెంట్ అన్నమాట. కంపేర్ చేస్తే చాలా తక్కువ అండ్ బాగుంటుంది. సో ఫైనల్లీ మామ్ డాడ్ ఇన్ మాల్దీవ్స్. వెల్కమ్ టు మాల్దీవ్స్. సూపర్ హ్యాపీ. కొన్ని ఫోటో సెషన్స్ పట్టుకొని బ్యాక్ వచ్చేసాం. ప్లీజ్ సబ్స్క్రైబ్
and share with your friends. Thank you. Bye.